హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రెస్ట్ ఫీడింగ్ పంప్ ఎలా ఉంటుంది, అది ఎలా యూజ్ అవుతుందో చెప్పాలనుకుంటున్నాను. చాలామంది గ్రూప్లో అడిగారు అది ఎలా యూజ్ చేయాలి అని. సో ఇది నాకు కూడా యూజ్ అవుతుంది. సో ఈ టైంలో బాబుకి బ్రెస్ట్ ఫీడింగ్ దీంట్లో తీసి పాలు ఇవ్వాలని అనుకుంటున్నాము. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి వస్తాయో చూపిస్తాను. దీని కాస్ట్ కూడా చెప్తాను. నేను ఈ బ్రాండ్ని రికమెండ్ చేయట్లేదండి, ప్రమోట్ కూడా చేయట్లేదు. జస్ట్ రివ్యూస్ చూసి తీసుకున్నాను లవ్ ల్యాప్ నుంచి. సో ఈ కిట్లో ఏమి ఇచ్చారంటే పాలు డబ్బా ఒకటి ఇచ్చారు అండ్ నిప్పులు ఒకటి ఇచ్చారు. దీంతో పాటు బ్రెస్ట్ ఫీడింగ్ మాన్యువల్ పంప్, క్యాప్. సో దీన్ని ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. అసలు ఇది బ్రెస్ట్ ఫీడింగ్ పంపు ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు సెట్ చేయాలి. సో దీనికి ఒక క్యాప్ వచ్చింది. సో ఈ క్యాప్ ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇది సపోర్టింగ్ క్యాప్ అండి. సపోర్టింగ్ క్యాప్ మనం ఇలా ఫిట్ చేసుకోవాలి. అలాగే ఈ ఫిల్టర్ వచ్చింది. ఫిల్టర్ ఇక్కడ మనం ఇక్కడ ఇలా ఫిట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత దీనికి మనకి మిల్క్ బాటిల్ ఇచ్చారు కదా, సో ఆ మిల్క్ బాటిల్ని ఇక్కడ ఫిట్ చేసుకోవడమే. సో ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ మిల్క్ బాటిల్కి ఇక్కడ ఎంఎల్స్ ఉన్నాయి, ఎంత ఎంఎల్ అనేది. సో ఇది బ్రెస్ట్ ఫీడింగ్ మనం ఎక్కడైతే నిప్పులు సెట్ చేస్తామో అది. దీనికి కవర్ కూడా ఒకటి ఇచ్చారు, క్యాప్ లాంటిది. సో ఇది ఆఫ్టర్ యూస్ క్లీన్ చేసిన తర్వాత ఈ కవర్ మళ్ళీ ఇది మళ్ళీ. సో ఇది క్యాప్ అండి. ఇది ఏంటంటే ఇది ఆఫ్టర్ యూజ్ క్రిములు అవి వెళ్ళిపోకుండా, పురుగులు అవి వెళ్ళకుండా ఈ ప్రొటెక్షన్ క్యాప్ మనం ఇలా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తా చూడండి. సో ఇది నిప్పులు అనుకోండి. ఇది నిప్పులు ఇక్కడ ఇలా ఫిట్ చేయాలి. ఇలా ఫిట్ చేసిన తర్వాత మనకు పంపు ఎలా అయితే ప్రెస్ చేస్తామో అలా ఈ పంపుని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మిల్క్ అనేవి ఇక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి బాటిల్లోకి అనేది వస్తుంది. సో న్యూ బోర్న్ బేబీస్కి 30 ml మనం మిల్క్ ఇవ్వాలి. సో అది వస్తుందా రావట్లేదా అని చాలామంది మదర్స్కి ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండదు. సో అది వాళ్ళకి సరిపోతుందా లేదా అని చూడడానికి మనకి ఇలాంటిది అయితే ఇలా మాన్యువల్ పంప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ మనం ఇచ్చే మిల్క్ని బట్టే బేబీ గ్రోత్ అనేది ఉంటుంది. ఆ గ్రోత్ సరిగా అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ ఈ 30 ml వస్తుందా రావట్లేదా అనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. బేబీ వెయిట్ కూడా పెరుగుతుంది. సో అన్నీ కూడా మదర్ మిల్క్ వల్లేనండి. సో మదర్ మిల్క్ అనేది తక్కువ అవ్వకుండా చూసుకోవాలి. సో దానికోసం డాక్టర్స్ కూడా ఇప్పుడు చెక్ చేసుకోమని చెప్తున్నారు ఎంత ఎంఎల్ అనేది. సో ఇప్పుడు నాకు యూజ్ అవుతుంది, సో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.